వెల్కమ్ టు బిడి టీవీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి ఇంకా నెల రోజులు కాలేదు. అప్పుడే మంత్రులు ప్రభుత్వ ఉద్యోగుల మీద నోరు జారటం అయితే మొదలు పెట్టేయడం జరిగింది. ముందుగా అచ్చెన్నాయుడు అయితే కొంత దురుసుగా మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత అయ్యన్న పాత్రుడు, నిన్నటి రోజున జేసీ ప్రభాకర్ రెడ్డి అయితే ప్రభుత్వ ఉద్యోగుల్ని దూషిస్తూ ఉన్నారు. అయితే ఏపీలోనే ఎందుకు జరుగుతూ ఉంది? మంత్రులు, తెలుగుదేశం పార్టీ నాయకులు మరీ ముఖ్యంగా నోరు జారడం వెనకాల ఎందుకని అంత మాత్రం వాళ్ళకి పొగరు పెరిగిందా? ఈ అంశాల గురించి అడిగి తెలుసుకుందాం సందీప్ గారితో. సార్, ఏం చెప్తారు తెలుగుదేశం పార్టీ మంత్రులు మాట్లాడుతున్నటువంటి మాటల గురించి? ముందుగా అంటే ఒకటి చెప్పుకోవాల్సింది ఏంటంటే, అది ఏ పార్టీ అయినా కావచ్చు, గట్టిగా 10 మంది ఇటు నుంచి అటు మారితే ప్రభుత్వం పడిపోయిద్ది అనేటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు కనుక ఏర్పడితే, ఇప్పుడు తెలంగాణలో ఏదైతే 64-65 సీట్లతోటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సో నలుగురు ఇటు నుంచి అటు జంప్ అయితే గవర్నమెంట్ మారిపోద్ది. సో అలాంటి పరిస్థితుల్లో కనుక ప్రభుత్వం ఏర్పడితే ఇలాంటివి ఉండవు. ఎప్పుడైతే ప్రజలు కూడా వన్ సైడెడ్గా భారీ మెజారిటీని కట్టబెడుతున్నారో, ఈ అహంకారపూరితమైనటువంటి ధోరణి మనం గత ప్రభుత్వంలోనూ చూసాం. ఎప్పుడైతే 151 సీట్లు ఒకేసారి వచ్చినాయో, వాళ్ళు కూడా ఇదే పద్ధతిలో వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు. ఏ జీవో పెట్టినా సరే ఇది తప్పు అంటే, మాకు ప్రజలు 151 సీట్లు ఇచ్చారు, మీరు మాకు చెప్తారా? ఇప్పుడు 151 సీట్లు ఇచ్చింది మీకు పరిపాలించడానికే తప్ప మీకు నచ్చినట్టు మీ ఇష్టం వచ్చినట్టు చేయటానికి కాదు. సో అదే ఇప్పుడు కొనసాగుతుంది. వాళ్ళకి 151 ఇస్తే వీళ్ళకి ఇంకా ఘోరంగా 164 ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళు కూడా అదే ధోరణిలో వ్యవహరిస్తున్నారు. వాళ్ళకి వీళ్ళకి తేడా ఏం లేదు, రెండూ సేమ్. అచ్చెన్నాయుడు ఎల్లో బిళ్ళ తీసుకెళ్ళండి, అధికారులు మీకు కుర్చీ వేసి కూర్చోబెట్టి పనులు చేస్తారని చెప్పిన అయ్యన్న పాత్రుడు మున్సిపల్ అధికారులను ఇంకొక 4 రోజుల్లో స్పీకర్ అయ్యి వస్తాను, మీ అంతు చూస్తాను, చేస్తే చేయండి లేకపోతే అని చెప్పి నోటికొచ్చిన బూతులు తిట్టిన, జేసీ ప్రభాకర్ రెడ్డి ఆర్టీఓ అధికారులు తిట్టిన, ఇక హోమ్ మినిస్టర్గా బాధ్యతలు చేపట్టిన వంగలపూడి అనిత ఇప్పటికీ ఆమె 2-3 సార్లు అన్నారు ఈ వ్యాఖ్యలు. మొన్న సింహాచలం దేవస్థానంలో దర్శనానికి వెళ్ళినప్పుడు ఇవే వ్యాఖ్యలు చేశారు. పోలీస్ అధికారుల్లో వైసీపీకి తొత్తులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ మీకు అదే భావజాలం ఉంటే వెళ్ళి ఉద్యోగాలకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే పనిచేసుకోండి. సో ఇక అక్కడతో వదిలేసి ఉండాలి. మళ్ళీ నిన్న బాధ్యతలు చేపట్టినప్పుడు కూడా అదే వ్యవహార శైలి. సో ఇది కరెక్ట్ కాదు, ప్రజల్లోకి ఇది రాంగ్ మెసేజ్ తీసుకువెళ్తుంది. ఇప్పుడు మీకు నిజంగా ఎవరైనా సరే పక్షపాత ధోరణితో పనిచేస్తున్నట్లయితే, ఇప్పుడు ఏ పార్టీకి అనుకూలంగా పని చేయకూడదు ప్రభుత్వ అధికారులు. వాళ్ళు ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, సాధారణ ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు. ఉద్యోగులు అనేవాళ్ళు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా సరే ఒకే రకంగా ఉండాలి. పార్టీలు అనేవి 5 ఏళ్ళకు ఒకసారి మారుతాయి, కానీ ప్రభుత్వ ఉద్యోగం అనేది 35 ఏళ్ళ పైన సర్వీస్ ఉంటుంది. కాబట్టి వీళ్ళు మారకూడదు, వీళ్ళు ఎప్పుడు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. కానీ మన దురదృష్టం ఏంటో కానీ ఆ పరిస్థితి ఇక్కడ కనిపించట్లా. ఏ పార్టీకి వస్తే ఆ పార్టీకి తగ్గట్టుగా వర్క్ చేస్తున్నటువంటి పరిస్థితి తయారైంది ఏపీలో. సో దానికి తగ్గట్టుగానే ఈ పార్టీలు కూడా వన్ సైడెడ్ మెజారిటీ రావడంతో అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇది ప్రజలు గమనిస్తూనే ఉంటారు. గత ప్రభుత్వం చేసినటువంటి దానికి 11 సీట్లు ఇచ్చి ఎలా పక్కన కూర్చోబెట్టారో, ఇప్పటికైనా వీళ్ళు వచ్చిన నెల రోజులకే మొదలుపెట్టారు, ఇంకా నెల కూడా పూర్తి కాలే. వీళ్ళు కూడా ఇదే వ్యవహార శైలి కనుక ఈ 5 ఏళ్ళు కొనసాగిస్తే ఆ 11 కూడా రావు వీళ్ళకి, ఆ పరిస్థితే తయారవుతుంది. ఇప్పటికైనా కాస్త అహంకారం తగ్గించుకుని ప్రజలు అధికారాన్ని ఇచ్చారు కదా అని చెప్పి కళ్ళు నెత్తి మీదకి తెచ్చుకోకుండా పద్ధతిగా పనిచేసుకుంటే, నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి. అది ఏ పార్టీ వాళ్ళైనా, మీ పార్టీ వాళ్ళైనా, పక్క పార్టీ వాళ్ళైనా. నిష్పక్షపాత ధోరణితో వ్యవహరిస్తే ప్రజలు చూస్తూ ఉంటారు, దాన్ని హర్షిస్తారు. కానీ ఇలాంటి వాటిని హర్షించరు, అది కరెక్ట్ కాదు. అంటే ఈ వీళ్ళు మాట్లాడుతున్న మాటల్ని తెలుగుదేశం పార్టీ నాయకులు కొంత సమర్థిస్తున్నారు. గత 5 ఏళ్ల నుంచి కూడా వైసీపీ పార్టీలో చాలా ఇబ్బందులు పడ్డారు వీళ్ళు, అందుకనే కొంత బాధను వెళ్ళకక్కుతూ లేదా తమ యొక్క ఆవేదన వెళ్ళకక్కుతూ ఈ విధంగా మాట్లాడుతున్నారంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నారు. ఇవి పైకి చెప్పుకోవడానికి బాగానే ఉంటాయండి. ఆ పార్టీలో అప్పుడు మమ్మల్ని ఒక దెబ్బ కొట్టారు, అందుకే మేము ఇప్పుడు 2 దెబ్బలు కొట్టాము అంటే, వాళ్ళు మిమ్మల్ని కొట్టారు అది కరెక్ట్ కాదనే ఉద్దేశంతోనే కదా ప్రజలు వాళ్ళని అధికారం నుంచి దించేసింది. ఇప్పుడు మీరు అదే పని చేసి ఇంకో 2 దెబ్బలు కొడితే ఇప్పుడు ప్రజలు మిమ్మల్ని ఏమనాలి? సో ఇది కూడా ఆలోచించుకోవాలి కదా. ఆ రోజు మిమ్మల్ని కొట్టారు, తీసుకున్నారు, బాగానే ఉంది, అది ప్రజలు చూశారు. సో వీళ్ళకి మనం ఎక్కువ సీట్లు ఇవ్వటం పొరపాటు అయింది, వీళ్ళని అధికారంలోకి తీసుకురావటం మనది తప్పు అయింది, ఇలా వ్యవహరిస్తున్నారు, సో వీళ్ళని పక్కన పెట్టాలి అని చెప్పి పక్కన పెట్టారు. మరి ఇప్పుడు మీకు అధికారం ఇస్తే మీరు కూడా అదే చేస్తే వాళ్ళకి మీకు తేడా ఏంటి?
ఇద్దరు ఒకటే అయినప్పుడు అసలు ఎందుకు మీకు అధికారం ఇవ్వాలి ప్రజలు? ఇప్పుడు మార్పు కోరుకున్నారు ప్రజలు, ఆ మార్పుని చూపించండి. మీరు ఎలా పరిపాలిస్తారు న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా మీరు ఎలా పరిపాలిస్తారో చూపించండి. వాళ్ళు చేసిందే మీరు చేస్తే యూజ్లెస్. అది వాళ్ళు కొట్టారు కాబట్టి మేము కూడా కొట్టాము అనేది సమర్థించుకునే చర్య తప్ప అది వాస్తవం కాదు. ఈ మాటల గురించే వైసీపీ పార్టీ వాళ్ళు కూడా విమర్శిస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల్ని విమర్శిస్తున్నారు, ఆ తర్వాత వీళ్ళు వచ్చి జనం మీద పడిపోతారు. అదే మేము ఉన్నప్పుడు ఇలాంటి ఏం చేయలేదు అని చెప్తున్నారు వైసీపీ పార్టీ వాళ్ళు. నిజమంటారు? వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేశారు ఏం చేయలేదు అనేది 5 ఏళ్ళు ప్రజలు చూస్తూనే ఉన్నారు. వాళ్ళు ఉన్నప్పుడు సామాన్య ప్రజలు ఎవరన్నా నోరు తెరిచి మాట్లాడే పరిస్థితి ఉందా? మనం వాస్తవాలు మాట్లాడుకుంటే ఎవరైనా సరే ఒక వీడియో కింద కామెంట్ పెట్టినా, వాట్సాప్లో ఏమైనా మెసేజ్లు ఫార్వర్డ్ చేసినా, సోషల్ మీడియాలో దేని గురించి అన్నా మాట్లాడినప్పుడు ఇలా మాట్లాడినా కూడా వాళ్ళ మీద సిఐడితో కేసులు పెట్టించలేదా? రాజద్రోహం అని, సెడేషన్ అని చెప్పి 41 సిఆర్పిసి నోటీసులు ఇచ్చి విచారణకు పిలవలేదా? కోర్టుల చుట్టూ తిప్పలేదా? సామాన్య ప్రజలు బయటకు వచ్చి పబ్లిక్గా వాళ్ళ వాక్ స్వాతంత్రాన్ని, వాళ్ళ స్వేచ్ఛని ఉపయోగించుకునే పరిస్థితి కూడా లేకుండా చేశారుగా ఆ రోజుని. మరి ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో, అధికారుల విషయంలో ఏమన్నా తక్కువ చేశారా? లేదు కదా. జీతాలు టైంకి ఇవ్వట్లేదు అని అడిగితే మీకు జీతాలు ఇవ్వటమే ఎక్కువ అన్నట్టు మాట్లాడలేదా? ఏదో ఒక టైంకి ఇస్తున్నాం కదా, ఇవ్వకపోతే కదా మీరు మాట్లాడాల్సింది. ఇది కాదు కదా. ఒక ప్రభుత్వంలో ఒక పెద్దగా మీరు ఉన్నప్పుడు వ్యవహరించాల్సినటువంటి తీరు ఇది కాదు కదా. మరి ప్రతిపక్ష నాయకుల్ని ఏమన్నా తక్కువ మాట్లాడినారా? ఎవరో ఒక పవన్ కళ్యాణ్నే తీసుకోండి. పవన్ కళ్యాణ్ వచ్చి ఒక మాట మాట్లాడి ఒక స్టేట్మెంట్ ఇచ్చి వెళ్తే చాలు 11-12 మంది వైసీపీ తరపున మాట్లాడిన వాళ్ళేగా. కొడాలి నాని కావచ్చు, పేర్ని నాని కావచ్చు, గుడివాడ అమర్నాథ్ కావచ్చు, రోజా కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, ఎంతమంది ప్రెస్ మీట్లు పెట్టి మరి మాట్లాడేవాళ్ళు, ఎన్ని రకాలుగా విమర్శించేవాళ్ళు. సో ఇవన్నీ ప్రజలు చూశారు. అప్పుడు కూడా మేమేం చేయలేదు, మేము పద్ధతిగా మేము వర్క్ చేశాము, పద్ధతిగా మేము పని చేశాము అంటే మీరు చేసిన పనులు మీకు కనిపించకపోవచ్చు, బయట నుంచి చూస్తున్న ప్రజలకు కనిపించినాయి అవి. ఈరోజు మీరు సమర్థించుకోవాల్సినటువంటి అవసరం లేదు. మీరు తప్పులు చేశారు కాబట్టే మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు ప్రజలు. చెయ్యిసి ఉండకపోతే అధికారం మీకే ఇచ్చేవాళ్ళు కదా. ఇప్పుడు అదే తప్పులు టీడీపీ కూడా చేస్తుంది. రేపు వీళ్ళను కూడా ప్రతిపక్షంలో కూర్చోబెడతారు ప్రజలు. ఇదే పరిస్థితి కనుక కొనసాగితే, ఇదే అహంకారపూరితమైనటువంటి వ్యవహారం, ఇదే అహంకార ధోరణి కొనసాగిస్తే ఖచ్చితంగా వీళ్ళు కూడా రేపు ప్రతిపక్షంలోకి వెళ్తారు. మంత్రులు ప్రభుత్వ ఉద్యోగుల్ని బూతులు తిడుతున్నా కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నారు. నెంబర్ 2 అయినటువంటి నారా లోకేష్ కూడా ఈ మాటల గురించి ఎందుకని మాట్లాడతలేదు అంటూ కూడా కొంతమంది అంటున్నారు. ఇక్కడ 1లు 2లు ఏముండవు. ఇక్కడ ఆ రోజు జగన్ ఎలా చూస్తూ ఊరుకున్నాడు, ఇప్పుడు వీళ్ళు కూడా అలాగే చూస్తూ ఊరుకుంటున్నారు అంతే. అంతకుమించి ఏమీ లేదు ఇక్కడ. పైకి మాత్రం మేము కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చెయ్యం, రివెంజ్ పాలిటిక్స్ చెయ్యం అని చెప్పుకుంటూనే సైలెంట్గా ఊరుకుంటున్నారు. ఈ ఊరుకుంటమే సమర్థించడం అవుతుంది. ఖండించాలి. మీ నాయకులకి మీరు చెప్పాలి, ఇది తప్పు, ఇది చేయకూడదు, మనం ఇలా వ్యవహరించకూడదు అనేది మీరు చెప్పుకోవాలి. మీరు చెప్పట్లేదు అంటే దాన్ని సమర్థిస్తున్నట్లే అర్థం. పైకి మీరు ఎన్ని నీతులైనా చెప్పండి, తప్పు జరిగినప్పుడు ఖండించకపోతే ఆ తప్పును మీరు సమర్థించినట్లే. అది జగన్ చేసింది కూడా అదే తప్పు, ఈరోజు చంద్రబాబు కూడా అదే చేస్తున్నాడు. ఇంతటితో ఆగిపోతే అంటారు, ఇంకా కొనసాగే అవకాశం ఉందంటారు. వీళ్ళ అహంకార ధోరణి ఇలాగే ఉంటే ఇప్పట్లో ఆగవు. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్, వీళ్ళందరూ వ్యవహార శైలి ఒక ఎత్తు అయితే, ఇప్పుడు కొల్లు రవీంద్రన్ చూడండి, నిన్న ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు, మనకు అధికారం వచ్చింది కదా, ఇన్ని సీట్లు వచ్చినాయి కదా అని చెప్పి విర్రవీగొద్దు, కళ్ళు నెత్తికెక్కించుకోవద్దు, పరిస్థితులు మారితే మళ్ళీ మనల్ని కింద కూర్చోబెడతారు, మనకి ఇచ్చినటువంటి బాధ్యతను మనం సక్రమంగా నెరవేర్చాలి, మనం ఇట్లా అహంకార ధోరణితో వెళ్ళకూడదు, వాళ్ళకి మనకి తేడా ఉండాలి అని. ఈ భావన గెలిచినటువంటి అందరు ఎమ్మెల్యేలోని, ఈ మినిస్టర్లలోని వస్తే బాగుపడిద్ది పార్టీ. లేదు అంటే ఇదే పరిస్థితి. ఓకే, థ్యాంక్ యూ సార్. సందీప్ గారు చెప్పినటువంటి ఈ మాటలను బట్టి చూస్తే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి నెల రోజులు కాకపోయినా కూడా మంత్రులు మాటలు తోడుతున్నారు కాబట్టి వైసీపీ పార్టీ ఎలా అయితే 11 సీట్లకు పరిమితమైందో ఇదే కంటిన్యూ చేస్తే తెలుగుదేశం పార్టీకి రాబోయేటువంటి ఎన్నికల్లో అదే దుస్థితి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు.